హాయ్ ఫ్రెండ్స్, బీన్స్ కర్రీ చేసుకుందామా. దానికి కావాల్సింది బీన్స్, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుందామా. అంటే పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపులు చిప్పట అన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నేను వేసుకోవట్లేదు. ఒక ఉల్లిపాయ వేసుకున్నాం, ఆనియన్, 2 పచ్చిమిరకాయలు. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం, కడిగినవి. బీన్స్ అన్నీ వేసుకుందాం, కలబెట్టుకుందాం, మిక్స్ చేసుకుందాం బాగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలండి, మిక్స్ చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడు. అట్లనే ఉప్పు వేసుకుందాం. నేను కొంచెం వేస్తానండి ఉప్పు, తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు. మిక్స్ చేసుకుందాం. బీన్స్ తొందరగా వేగవండి, అందుకనే మనం సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితే తొందరగా వేగుతాయి. ఒక టమాటా తీసుకున్నాను, కట్ చేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. ఇందులో మిక్స్ చేసుకుందాం. టమాటా వేస్తే టేస్ట్ ఉంటుందని నేను ఒకటి వేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తాం బాగా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మూత తీసేసి ఒక 1 గ్లాస్, చిన్న గ్లాస్తో ఒకటి పోసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే పోసుకోండి. వాటర్ ఎంత కావాలంటే అంత. కొంచెం కాయలు మునిగే వరకు పోసుకోండి. ఇలా కాయలు మునిగే వరకు పోసుకున్నాక ఇవి మొత్తం మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. మూత తీసేసి చూస్తే వాటర్ ఇనిగినాయండి. ఇప్పుడు బద్ద ఉడికిందా లేదా చూసుకుందాం. ఒకటి తీసుకొని ఇట్లా నొక్కి చూడాలి. ఉడికిందండి. కారం వేసుకుందాం. 1 స్పూన్ వేసుకున్నాం. నేను కలుపుకుందాం బాగా. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. రెడీ అయిపోయిందండి మన కర్రీ. సింపుల్ కదండి బీన్స్ కర్రీ. కాకపోతే ఇది కొంచెం ఉడకాలి బాగా బీన్స్, అట్లయితేనే టేస్ట్ వస్తుంది. సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి.